హెచ్సియు భూముల వ్యవహారంపై కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. భూముల కేటాయింపు వివాదంపై ఇప్పటికే ప్రజా సంఘాలతో భట్టి భేటీ అయ్యారు. ప్రభుత్వం తరపున వివరాలిచ్చారు. అంతకుముందు హెచ్సియు భూములపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. భూముల వివాదంపై మంత్రులకు వివరాలు వెల్లడించారు. హెచ్సియు భూముల వ్యవహారంపై కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. భూముల కేటాయింపు వివాదంపై ఇప్పటికే ప్రజా సంఘాలతో భట్టి భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందిస్తారు. చారి, ఓవర్ టు యు. హెచ్సియు భూముల వివాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం కొంత క్లారిటీ ఇవ్వాలనేటువంటి అభిప్రాయానికి వచ్చింది. దీంట్లో భాగంగానే ఉదయం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా హెచ్సియు భూములు పరిధి ఏంటి, ఆ భూముల వ్యవహారంలో అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నిటికి సంబంధించి వివరాలన్నిటిని కూడా మంత్రులందరికీ సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఆ భూములకు సంబంధించినటువంటి జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడా సీఎం చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ మంత్రులందరికీ కూడా ఇచ్చారు. ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి విమర్శలు కావచ్చు, జరుగుతున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే మంత్రులందరికీ దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఆ సమావేశం తర్వాత మొదటగా ఈ హెచ్సియు భూముల వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు మరికొన్ని సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా ఈ అంశాన్ని కొంత తెర మీదకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ సమస్య తెర మీదకి తెచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి అసలు హెచ్సియు భూములు ఏంటి, ఆ భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, గతంలో ఏం జరిగింది, క్రయ విక్రయాలు ఏం జరిగినాయి, భూమి బదిలీలకి సంబంధించి ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు ఈ ముగ్గురు కూడా ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు అక్కడ పనిచేసినటువంటి కొంతమంది ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా సమావేశానికి పిలిచారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్లో 2 గంటలుగా ఈ సమావేశం కొనసాగుతుంది. అయితే ఈ భూముల విషయానికి సంబంధించి కొంత వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వివరణ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే హెచ్సియు గతంలో 2004లోనే హెచ్సియుకి సంబంధించినటువంటి రిజిస్ట్రారు ప్రభుత్వానికి 538 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పజెప్తూ గతంలో ఒక పంచనామాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా వచ్చినటువంటి సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వివరిస్తున్నారు. అయితే 538 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ప్రభుత్వానికి ఎప్పుడైతే బదిలీ జరిగిందో అదే తరహాలో గోపన్పల్లిలో ఉన్నటువంటి భూములు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి 396 ఎకరాల భూమిని హెచ్సియుకి బదలాయించినట్టు కూడా ప్రభుత్వం నిన్న కొన్ని డాక్యుమెంట్లని విడుదల చేసింది. ఈ టోటల్గా జరిగినటువంటి ఈ వ్యవహారంలో ప్రస్తుతం ఏదైతే భూమిని ప్రభుత్వం తీసుకుంటుందో ఆ కంపెనీలకు అప్పగించాలనేటువంటి ఆలోచనతో ఉందో ఆ భూములన్నీ కూడా యూనివర్సిటీ భూములు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. కానీ ఆ యూనివర్సిటీ భూములు కావు. 2004లోనే ఆ భూములన్నింటినీ కూడా అప్పటి రిజిస్ట్రారు తెలంగాణ అప్పటి ప్రభుత్వానికి రాసిచ్చారు కాబట్టి బదలాయించారు కాబట్టి ఆ బదలాయించినటువంటి క్రమంలోనే గోపన్పల్లిలో ల్యాండ్ ఇచ్చాము. కానీ గోపన్పల్లిలో ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఆ అన్యాక్రాంతం ఎవరి చేశారు, అన్యాక్రాంతమైనటువంటి భూముల బదిలీ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేటువంటి వివరాలన్నిటిని కూడా ప్రభుత్వం ఈ సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. హెచ్సియు మాది ఈ భూమి అని చెప్తున్నటువంటి అంశంలో కొంత క్లారిటీ ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చింది. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి భూమి బదలాయింపుగానే గోపన్పల్లిలో ఇచ్చినటువంటి భూములు ఏమయ్యాయి అనేటువంటి చర్చను కూడా ప్రభుత్వం చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. దాంట్లో భాగంగానే మంత్రుల సమావేశంలో కొన్ని విషయాల్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరికీ వివరించారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశంలో అసలు లేని వివాదాన్ని సృష్టించొద్దనేటువంటి అప్పీల్ని కూడా చేస్తున్నారు. ఎందుకంటే అది 2004లోనే యూనివర్సిటీ ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ భూమికి సంబంధించినటువంటి వ్యవహారం సుప్రీంకోర్టులో కూడా కేసు దాకా వెళ్ళింది. ఆ కేసులో కూడా ప్రభుత్వం వాదన వినిపించి ఆ భూమి ప్రభుత్వానికి అనేటువంటి తీర్పు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దాన్ని మళ్ళీ వివాదాలకు ఉద్దేశపూర్వకంగానే చేయాలనేటువంటి ఆలోచన రాజకీయ పార్టీలు చేస్తున్నాయనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోనే అసలు ఏం జరిగింది, ఆ భూముల క్రయ విక్రయాలు కావచ్చు, భూమి బదిలీలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ముందు ఈ అంశాన్ని సమస్యగా చెప్పినటువంటి వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది. ఆ తర్వాత
ఈరోజు 6 గంటలకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈ ముగ్గురు కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినారు. ఈ సమావేశం కంటే ముందు ఈ అనుమానాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా వచ్చినటువంటి ప్రొఫెసర్లు కావచ్చు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఇస్తున్నారు.